ఐక్యరాజ్య సమితి దాని అనుసంధాన సంస్థలు. పార్ట్ 2. ప్రపంచ పర్యాటక సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ పర్యాటక సంస్థ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ మాడ్రిడ్, స్పెయిన్లో ఉంది. మాడ్రిడ్, స్పెయిన్లో ఉంది. నెక్స్ట్, ఏ నగరంలో యునెస్కో శాస్త్ర రంగంలో సహకారానికై కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు? ఏ రంగంలో యునెస్కో శాస్త్ర రంగంలో సహకారానికై కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు? సో ద ఆన్సర్ ఈజ్ ఇస్లామాబాద్. ఇస్లామాబాద్. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులు ఎన్ని సంవత్సరాలకు ఎంత వంతు మంది పదవీ విరమణ చేస్తారు? అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులు ఎన్ని సంవత్సరాలకు ఎంతమంది వంతు పదవీ విరమణ చేస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ ప్రతి 3 ఏళ్లకి ఒకసారి. ప్రతి 3 ఏళ్లకి ఒకసారి 1/3 వంతు, 1/3 వంతు 1/3 వంతు మంది న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తారు. నెక్స్ట్, 1977లో అమలులోకి వచ్చిన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1977లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ రోమ్. రోమ్లో ఉందన్నమాట అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో రొటేషన్ పద్ధతిలో ఎన్ని దేశాలు సభ్యులుగా వ్యవహరిస్తాయి? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమంలో రొటేషన్ పద్ధతిలో ఎన్ని దేశాలు సభ్యులుగా వ్యవహరిస్తాయి? సో ద ఆన్సర్ ఈజ్ 58. 58 దేశాలు రొటేషన్ పద్ధతిలో సభ్యులుగా వ్యవహరిస్తాయి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈసి ఏ సంవత్సరంలో స్థాపించారు? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ఏ సంవత్సరంలో స్థాపించారు? సో ద ఆన్సర్ ఈజ్ 1972. 1972 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈసి స్థాపించారు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపిలో రొటేషన్ పద్ధతిని ఎన్ని దేశాలు సభ్యులుగా వ్యవహరిస్తున్నాయి? రొటేషన్ పద్ధతిని ఎన్ని దేశాలు సభ్యులుగా వ్యవహరిస్తున్నాయి? సో ద ఆన్సర్ ఈజ్ 48. 48 దేశాలు రొటేషన్ పద్ధతిలో సభ్యులుగా వ్యవహరిస్తున్నాయి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమంలో. సో నెక్స్ట్, విశ్వ తపాలా సంఘం యూనివర్సిటీ పోస్టర్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? విశ్వ తపాలా సంఘం యూనివర్సిటీ పోస్టర్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ బెర్న్. బెర్న్లో ఉందన్నమాట యూనివర్సిటీ పోస్టర్ ప్రధాన కార్యాలయం. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి మానవ ఆవాస వ్యవహారాల కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి మానవ ఆవాస వ్యవహారాల కేంద్రం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ నైరోబీ. నెక్స్ట్, ఏ సంస్థ ప్రధాన కార్యాలయం నైరోబీలో ఉంది? ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం నైరోబీలో ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ.
ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థ నైరోబీలో ఉంది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మాదక ద్రవ్య నిరోధక కార్యక్రమం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ వియన్నాలో ఉంది. మాదక ద్రవ్య నిరోధక కార్యాలయం వియన్నాలో ఉంది. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతులు లభించాయి? అంతర్జాతీయ కార్మిక సంస్థకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది? సో ద ఆన్సర్ ఈజ్ 1969. 1969వ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్, అంతర్జాతీయ కార్మిక సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు? అంతర్జాతీయ కార్మిక సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1919. 1919వ సంవత్సరంలో అంతర్జాతీయ కార్మిక సంస్థను స్థాపించారు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ టోక్యో. ఐక్యరాజ్య సమితి యొక్క విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉంది. నెక్స్ట్, 2024 ఫిబ్రవరి నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థలో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 2024 ఫిబ్రవరి నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థలో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? సో ద ఆన్సర్ ఈజ్ 164. 164. ప్రపంచ వాణిజ్య సంస్థల్లో 164 సభ్యు దేశాలుగా ఉన్నాయన్నమాట. 2024 ఫిబ్రవరి నాటికి ప్రపంచ వాణిజ్య సంస్థల్లో 164 దేశాలు సభ్యు దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఎప్పుడు ఆవిర్భవించింది? ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఎప్పుడు ఆవిర్భవించింది? సో ద ఆన్సర్ ఈజ్ 1995 జనవరి 1. 1995 జనవరి 1వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ WTO ఆవిర్భవించింది. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ వాషింగ్టన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రధాన కార్యాలయం ఎప్పటి నుండి ప్రారంభమైంది? అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రధాన కార్యాలయం ఎప్పటి నుండి ప్రారంభమైంది? మార్చి 1, 1947. మార్చి 1వ తేదీ 1947వ సంవత్సరంలో ప్రారంభమైంది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ వాషింగ్టన్లో ఉంది. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయము వాషింగ్టన్లో ఉంది. నెక్స్ట్, అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయులు ఎవరు? అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయులు ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ BN రావ్, నాగేంద్ర సింగ్, RS పాఠక్. BN రావ్, నాగేంద్ర సింగ్, RS పాఠక్ అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసినటువంటి భారతీయులు. నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభించింది? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభించింది? సో ద ఆన్సర్ ఈజ్ 1948 ఏప్రిల్ 7.
1948 ఏప్రిల్ 7వ తేదీ నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేయడం ప్రారంభించింది. నెక్స్ట్, యూనిడో ప్రధాన అంగాలు ఏవి? యూనిడో ప్రధాన అంగాలు ఏవి? సో ద ఆన్సర్ ఈజ్ ద జనరల్ కాన్ఫరెన్స్. నెక్స్ట్, ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డ్, ద ప్రోగ్రామ్ అండ్ బడ్జెట్ కమిటీ. ఈ మూడు కూడాను యునెడో యొక్క ప్రధాన అంగాలు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యునెడో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ వియన్నా. ఐక్యరాజ్య సమితి యొక్క పారిశ్రామిక అభివృద్ధి సంస్థ యునెడో యొక్క ప్రధాన కార్యాలయం వియన్నాలో ఉంది. నెక్స్ట్, యుఎన్హెచ్సిఆర్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని పొందింది? యుఎన్హెచ్సిఆర్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతిని పొందింది? సో ద ఆన్సర్ ఈజ్ 1955 అండ్ 1981. 1955 మరియు 1981 సంవత్సరంలో యుఎన్హెచ్సిఆర్ నోబెల్ శాంతి బహుమతిని పొందాయి. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ యుఎన్హెచ్సిఆర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యుఎన్హెచ్సిఆర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ద ఆన్సర్ ఈజ్ జెనీవా. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధికి యునిసెఫ్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది? ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధికి యునిసెఫ్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి లభించింది? సో ద ఆన్సర్ ఈజ్ 1965. 1965లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? సో ద ఆన్సర్ ఈజ్ ప్యారిస్లో ఉందన్నమాట. నెక్స్ట్, ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో ద ఆన్సర్ ఈజ్ 193. 193. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకులో భాగమైన సంస్థలు ఏవి? సో ద ఆన్సర్ ఈజ్ ఐడిఏ, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఐఎఫ్సి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కమిషన్, ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. ఈ మూడు కూడాను ప్రపంచ బ్యాంకులో భాగాలైనటువంటి సంస్థలు. నెక్స్ట్, బెట్రాన్ ఫుడ్స్ కవలలు అని ఏ సంస్థలను పిలుస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అని పిలుస్తారు. బ్రెట్టాన్ ఫుడ్స్ కవలలు అని ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్, వరల్డ్ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థని పిలుస్తారు WHOని. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి సపోర్టే మాకు మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మీ ప్రోత్సాహంతోనే మేము ముందడుగు వేయగలము కూడాను. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, లైక్స్ ఇవ్వండి ప్లీజ్. అలానే సపోర్ట్ చేయండి.
మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము, అప్లోడ్ చేస్తాము.